హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో డిక్షనరీలో ఉన్న కీస్ని వాల్యూస్ని లూప్స్ వాడి ఎలా రిట్రీవ్ చేయాలనేది చూసాం. ఈ వీడియోలో మనం డెల్ కీవర్డ్ గురించి చూద్దాం. సో డెల్ అంటే డిలీట్ అని మీనింగ్ ఇక్కడ. సో బేసికల్గా ఈ కీవర్డ్ ఎందుకు వాడతామంటే మనం పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయటానికి వాడతాము. సో ఆ ఆబ్జెక్ట్ అనేది ఒక లిస్ట్ అవ్వచ్చు, లేదా ఇంటీజర్ అవ్వచ్చు, ఈవెన్ లిస్ట్ లో ఉన్న ఒక వాల్యూ అవ్వచ్చు. యాక్చువల్ గా మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, వాటిని కూడా మనం ఈ డెల్ కీవర్డ్ వాడి రిమూవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఆ పర్టికులర్ వేరియబుల్ కానీ ఆబ్జెక్ట్ కానీ అవసరం లేనప్పుడు మనం మెమరీ నుంచి డిలీట్ చేసుకుంటే మనకి మెమరీ సేవ్ అయింది, దాన్ని వేరే వాటికి వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయింది ఏంటనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకు ఒక డిక్షనరీ ఉంది, స్టాక్స్ అండర్ స్కోర్ ప్రైజెస్. సో మీరు సపోజ్ దీంట్లో ఉన్న ఈ కీని డిలీట్ చేయాలంటే కీని వాల్యూని, సో మీరు ఈ కీ పాస్ చేయండి, డెల్ ఫాలోడ్ బై మీరు ఏం చేయాలి, వేరియబుల్ నేము. వేరియబుల్ నేమ్లో మీరు ఓన్లీ ఒక కీ వాల్యూ రిమూవ్ చేయాలి కాబట్టి సో ఆ కీ పాస్ చేస్తే ఆ కీ వాల్యూ రిమూవ్ అవుతుంది. చూడండి, సో ఇప్పుడు మనకి ఏఏపిఎల్ ఆ కీ వాల్యూ రెండు రిమూవ్ అయింది. సపోజ్ మీరు ఈ పర్టిక్యులర్ డిక్షనరీనే రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ డిలీట్ స్టాక్ ప్రైజెస్ అనే ఈ వేరియబుల్ నేమ్ డిక్షనరీ ఇస్తే ఆ వేరియబుల్ స్టాక్ ప్రైజెస్ అనేది మెమరీ నుంచి రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు యాక్సెస్ చేస్తే ఉండదు, నేమ్ ఎర్రర్. సో మనం ఇంతకుముందు క్లియర్ ఫంక్షన్ చూసాం కదా, క్లియర్ ఫంక్షన్ కి ఈ డెల్ కీవర్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లియర్ అనే ఫంక్షన్ ఓన్లీ వాల్యూస్ ని రిమూవ్ చేసిద్ది, కానీ ఆబ్జెక్ట్ అంతే ఉంటది, అంటే వేరియబుల్ అంతే ఉంటది. సో ఇక్కడ మాత్రం మనకి వాల్యూస్ పోతాయి, ఆబ్జెక్ట్ కూడా పోయింది. బేసికల్గా ఆబ్జెక్ట్ పోయిందంటే దాని లోపల పాయింట్ చేసే వాల్యూస్ కూడా మెమరీ నుంచి పోతాయి. సో మీరు కాంటెక్స్ట్ని బట్టి క్లియర్ వాడుకోవాలా లేదా డెల్ కీవర్డ్ వాడుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. సపోజ్ నేను ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాను అనుకోండి, ఈ వేరియబుల్స్ని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. డెల్ ఏ అంటే డిలీట్ అయిపోయింది, ఇది మెమరీలో ఉండదు, మనకు అందుకే యాక్సెస్ చేస్తే నేమ్ ఎర్రర్ వస్తుంది. సో ఈవెన్ సపోజ్ నాకు లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉంది. సో మీరు ఒక వాల్యూ డిలీట్ చేసుకోవాలనుకోండి, డెల్ ఫాలోడ్ బై ఈ లిస్ట్ యొక్క వేరియబుల్ నేము. సో ఇక్కడ మీరు ఇండెక్స్ పాస్ చేయాలి. సో సపోజ్ 2 రిమూవ్ చేయాలంటే ఇండెక్స్ 1 అని ఇస్తే ఆ వాల్యూ రిమూవ్ అయిపోయింది మెమరీ నుంచి. చూడండి ఇప్పుడు మనకి 2 లేదు. సో ఈవెన్ మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ చెప్పుకుంటాం కదా, అప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, మీరు ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయాలనుకున్న డెల్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే అది మెమరీ నుంచి రిమూవ్ అయిపోయింది. సో ఇలా మనకి డెల్ కీవర్డ్ అనేది బాగా యూజ్ అయింది. ఎప్పుడంటే మీకు అవసరం లేనప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ని మెమరీ నుంచి రిమూవ్ చేయాలనుకున్నప్పుడు బాగా యూజ్ అయింది. సో దీనివల్ల మనకి మెమరీ కూడా సేవ్ అయ్యింది. సో తర్వాత మెమరీని వేరే వాటికి వాడుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు డెల్ కీవర్డ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో మీరు డిలీట్ చేశారనుకోండి రియల్ టైం ప్రాజెక్ట్లో, సో ఇది వేరే ప్లేసెస్లో వాడితే వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. సో మీరు ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని డెల్ అనే కీవర్డ్ వాడి డిలీట్ చేస్తుంటే కేర్ఫుల్గా చూసుకోండి, ఇది ఎక్కడా వాడట్లేదు, సో దీన్ని నేను డిలీట్ చేసినా ఇంకేమి ఇంప్లికేషన్స్ కానీ ఎఫెక్ట్ కానీ ఉండదు అనుకున్నప్పుడే డిలీట్ చేయి, లేకపోతే డిలీట్ చేయదు రియల్ టైం. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. సో ఇది డెల్ కీవర్డ్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.